నమస్కారం. ఈరోజు మన దేశంలో చట్టబద్ధమైన దుర్మార్గం ఏదైనా ఉందంటే అది భూమి వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తీసుకొస్తున్న చట్టాలు, అమలు చేస్తున్న విధానాలని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు దాదాపు మన దేశంలో 150 చట్టాలు ఈ భూమి వ్యవహారాలకు సంబంధించి ఉన్నవి. అలాగే కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా చూస్తుంటే కోటాను కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నవి. అందులో దాదాపు 2.5 కోట్లు కేసులు ఈ భూమి వ్యవహారాలకు సంబంధించి నవి ఆ కోట్లల్లో మగ్గుతున్నవి. మామూలుగా ఏదైనా చట్టం ఎందుకు తీసుకొస్తారంటే సమాజంలో ఉన్న ఏదైనా సమస్యను, వివాదాలను కానీ పరిష్కరించడం కోసము చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఆ సమస్యల్ని పరిష్కారానికి దానికోసం కృషి చేస్తారు. కానీ ఎన్ని చట్టాలు ఉన్నా కానీ రోజు రోజుకు ఈ సమస్యలు, ఈ విభేదాలు, ఎడతెగని సమస్యలు పుట్టుకొస్తున్నాయి తప్పితే సమస్య పోవట్లేదు. మరి ఇన్ని సమస్యలు పుట్టుకు రావడానికి, ఇన్ని వివాదాలు జరగడానికి కోట్లలోనే 2.5 కోట్లు ఉన్నాయంటే కేసులు పెండింగ్, ఇంకా బయట ఎన్ని ఉండాలి? ఇన్ని వివాదాలు భూమికి సంబంధించి చెలరేగడానికి మరి మూల కారణం ఏమిటి అని కనుక మనం పరిశీలించినప్పుడు మనకు కనబడేది ఏంటంటే, ఒకటి ఈ బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882లో 1882లో బ్రిటిష్ వాడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఈ భూమిని అందులో చేర్చడం. భూమి అంటే డైరెక్ట్ భూమి అని కాకుండా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని రాశాడు. స్థిరాస్తుల్ని ఈ ఆస్తి బదులుకు సంబంధించిన తీసుకొచ్చిన చట్టం ఏమైందో అందులో తీసుకొచ్చి ఈ 140 సంవత్సరాల క్రితము తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో అదే ఈ అన్ని సమస్యలకు మూల కారణం అని చెప్పేసి నా అభిప్రాయం. 1882లో ఎందుకు తీసుకొచ్చారు? మరి దాని పూర్వపరం కనుక మనం కొంత పరిశీలిస్తే మనకి ఈరోజు అమలవుతున్న చట్టాలకు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ నిజంగా మనకి దుర్మార్గమైనవైనా, సమాజానికి ఉపయోగపడేటివైనా, ఉపయోగపడనివా అనేది మనకి తెలుస్తుంది. మామూలుగా మనం ఈ భూ వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్టయితే అనాదిగా ఈ భూమి ఎవరిది అనే కనుక మనం ప్రశ్న వేసుకుంటున్నట్టయితే తేటతెల్లంగా మనకు తెలిసేది ఏమిటంటే ఈ భూమి మన ఏ ఒక్కరి సొంతం కాదు. ఎందుకంటే మనము ఈ భూమిపైన పుట్టాం తప్పితే భూమిని మనం పుట్టించలేదు, భూమిని మనం తయారు చేయలేదు. అలాగే మనతో పాటు కోటాను కోట్ల జీవులు ఈ భూమిపైన మనగడిని సాగిస్తున్నాయి. సో మనకి ఎంత హక్కు ఉంటుందో భూమిపైన వాటికి కూడా అంతే హక్కు ఉన్నది. ఒకప్పుడు ఈ భూమి ఎవరిది అనే ప్రశ్నకు దాదాపు మామూలుగా ఇచ్చుకున్న సమాధానం ఏంటంటే ఈ భూమి దేవుడిది అని. అంటే మనకు ఏదైనా తెలియని విషయం ఉంటే మనం దేవుని పేరైతే ఎలా చెప్పుకుంటామో అలాగే ఈ భూమి దేవుడిది అనే అభిప్రాయం ఉండేది. ఆ తర్వాత కాలంలో ఈ రాజ్యాలు, రాజరికాలు వచ్చి ఆ తర్వాత ఈ భూమి ఆ రాజుదైపోయింది. ఆ రాజు ఆ భూమి పట్ల తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేవాడు. ఎవరైతే భూమిపైన ఆధారపడి వ్యవసాయం అవి చేసుకుంటున్నారో వాడి నుంచి దాదాపు వాళ్ళు పండించే పంట నుంచి దాదాపు 50 నుంచి 60% ఈ బలి అంటే పన్ను కింద, శిస్తు కింద వసూలు చేసేవాళ్ళు. ఈ వ్యవస్థ మనకి బ్రిటిష్ వాడు వచ్చేంత వరకు కొనసాగింది. సో బ్రిటిష్ వాడు వచ్చే నాటికి ఏముంది అంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర భారతంలో భూమి అంతా ఈ సామంత రాజుల చేతుల్లో, అలాగే భూస్వాముల చేతుల్లో ఉండేది. మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటేనేమో ఎక్కువ రైతుల చేతుల్లో భూమి ఉండేది. భూస్వాములు పెద్దగా ఉండేవాళ్ళు కాదు ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో. సో అతను ఏం చేశాడంటే బ్రిటిష్ వాడు పన్నులు సక్రమంగా వసూలు చేయడానికి, అంటే తన దోపిడీ నిరాఘాటంగా కొనసాగడానికి అక్కడున్న పరిస్థితులను బట్టి ఈ నార్త్ ఇండియా సంబంధించి ఏమో మహల్వారీ పద్ధతి, అట్లాగే పర్మనెంట్ సెటిల్మెంట్ అనే పద్ధతుల్లో అవి ఏంటనేది మీ తర్వాత వీడియోలో చెప్తాను. ఆ పద్ధతుల్లో అతను పన్నులు వసూలు చేస్తే దక్షిణ భారతదేశానికి సంబంధించి రైతువారీ విధానం అనేది ప్రవేశపెట్టాడు. ఈ రైతువారీ విధానం ఏంటి? రైతువారీ విధానంలో రైతులు ఎవరైతే భూమి మీద కబ్జా కలిగి ఉన్నారో వాళ్ళకి స్వాధీన హక్కుని ఇచ్చాడు. స్వాధీన హక్కు అంటే ఏంటి? వాడు ఆ భూమిని అమ్ముకోవచ్చు, లేదా ఇంకా కావాల్సినంత భూమిని కొనుక్కోవచ్చు, తన భూమిని తాకట్టు పెట్టుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ కింద ఇచ్చుకోవచ్చు, తన కుటుంబ సభ్యులకి పంచి కూడా ఇవ్వచ్చు. సో ఇలాంటి సౌకర్యము ఆ రోజు కల్పించాడు.
అలాగే పన్ను విధానానికి వచ్చేసరికి భూస్వాముల మధ్యవర్తులను ఎవరిని పెట్టకుండా తనే డైరెక్ట్గా తన సిబ్బంది ద్వారా ఉద్యోగస్తుల ద్వారా ఈ పన్నులు డైరెక్ట్ వసూలు చేసేవాడు. సో ఇది మరి ఈ విధానం ఏమైనా రైతులకు ఉపయోగపడిందా అని కనుక మనం పరిశీలించినట్టయితే రైతులకైతే స్వాధీన హక్కు ఇచ్చారు, కానీ పన్ను కట్టే విధానము అంతకుముందు ఏంటంటే ధాన్యం రూపంలో కానీ లేకుంటే డబ్బు రూపేణ కానీ ఏదైనా వస్తు రూపేణ ఎలాగైనా ఆ పన్ను కట్టే విధానం ఉండేది. కానీ బ్రిటిష్ వాడు ఈ రైతువారి పద్ధతిలో కేవలం ధనం రూపేణ మాత్రమే పన్ను చెల్లించే కండిషన్స్ని పెట్టాడు. దీనివలన రైతులు తమ పండించిన పంటను అమ్ముకొని మళ్ళీ ఆ ధనం తీసుకొని పన్ను కట్టే పరిస్థితి ఉండేది. పంటలు బాగా పండినప్పుడు ఓకే అవన్నీ సర్దుకుపోయేవాళ్ళు, కానీ పంటలు పండని పరిస్థితుల్లో పన్ను కట్టాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి పడేది. అప్పు ఎవరి దగ్గర చేస్తారు? లోకల్గా ఉన్న షావుకార్ల దగ్గర అప్పు చేస్తారు. ఈ షావుకార్ల అప్పులు ఎట్లుంటాయి, వాళ్ళ వడ్డీలు ఎట్లా ఉంటాయని మనకు తెలిసిన విషయమే. సో వీళ్ళు ఈ షావుకార్ల దగ్గర అప్పులు తీసుకొని పన్నులు కట్టే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు పండించే పంటలకు కూడా ఈ అప్పుల కిందనే ఈ షావుకారులు తీసుకునేవాళ్ళు. ఆ పండిన పంటకు ధర ఉండేది కాదు. అట్లాగే ఈ అప్పుల మీద వేసే వడ్డీలు ఎడతెగని వడ్డీల వల్ల వీళ్ళు అప్పులో పుట్టి అప్పులో పెరిగి అప్పుల్లో చనిపోయే పరిస్థితి ఆ రోజు వచ్చింది. అట్లాగే ఈ అప్పులలో కూరుకుపోవడం వల్ల ఈ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఈ వెట్టి చాకరీ విధానం కూడా అప్పుడే పుట్టింది. తప్పులు కట్టిన పరిస్థితి తన పిల్లలను తాను వెళ్ళి ఆ వడ్డీ కిందికి పనిచేసే పరిస్థితి ఆ వెట్టి చాకరీ విధానం అమల్లోకి వచ్చే పరిస్థితి రైతువారి పద్ధతిలో వచ్చింది. అలాగే భూమిని అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు. తాకట్టు అప్పుల కింద పెట్టుకుని ఆ తాకట్టు కట్టిన అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఆ భూమి కూడా ఆ షావుకారి వదిలేసే పరిస్థితి వచ్చేది. మరి అమ్ముకోవాలంటే పుణ్యవాడు ఒకటి ఉంటాడు. వాని ఉన్న భూమే వ్యవసాయం చేయలేక పన్నులు కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు రైతులు ఎవరు కొనడానికి ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఆ భూములు ఈ వ్యవసాయం ఏం చేసేదని చెప్పేసి ఆ భూముల్ని వదిలేసి పట్టణాలలో వెళ్ళి కూలి పని చేసుకుని అది రిక్ష దెక్కుకొని లేకపోతే ఆ కర్మాగారాల్లో కార్మికుల పనిచేసే పరిస్థితి వచ్చేది. ఆ భూములన్నీ మళ్ళీ బ్రిటిష్ వాడు లాక్కొని మళ్ళీ ఇంకెవడికో ఇచ్చుకునే పరిస్థితి ఉండేది, లేదంటే అడే పడావుగా బీడుగా ఉండే పరిస్థితి ఏర్పడింది. సో ఆ రకంగా రైతులు నానా గోసలు పడే పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఈ తాకట్టు పెట్టుకోవడాలు అమ్ముకోవడాలు ఇట్లాంటివి ఎప్పుడైతే భూమి నాది అని భావన వచ్చిందో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన వివాదాలన్నీ పుట్టుకొచ్చినవి. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో 1820 ప్రాంతంలో ఈ రైతువారి విధానం ప్రవేశపెడితే అది క్రమక్రమంగా దానిలో పుట్టుకొచ్చిన సమస్యల్ని వీటిని తేల్చడానికి 1882లో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఈ భూమిని కూడా చేర్చి ఈ సంబంధించిన ఎవడు కొనుక్కోవచ్చు, ఎవడు తాకట్టు పెట్టుకోవచ్చు అనే ఇవన్నీ దాంట్లో కండిషన్స్ అన్నీ దాంట్లో చూపించి తర్వాత వీటన్నిటికీ మళ్ళా రికార్డులు ఉండాలి కాబట్టి ఇది మళ్ళీ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఒకటి తీసుకొచ్చారు. అంతకుముందు ఏంటంటే భూములు కేవలము ఎవడు వ్యవసాయదారుడు ఏం పండిస్తున్నాడు వాని భూమి ఎంత అని అంతవరకే రికార్డులో ఉండదు. ఇప్పుడు యజమాని ఎవడు అవన్నీ ఎవరి దగ్గర ఉన్నాడు ఇవన్నీ చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా కంపల్సరీ చేసి ఆ చట్టం తీసుకొచ్చారు. ఇది ఎవరికి ఉపయోగపడిందంటే మనము నిక్కచ్చిగా చెప్పేది ఏంటంటే ఇది ఎవడైతే డబ్బు ఉన్న వాళ్ళు భూస్వాములకు షావుకారులకు ఆ భూములు వాళ్ళ పేరుని మార్చుకోవడానికి ఉపయోగపడింది. సామాన్య ప్రజలకి ఇదేమి ఉపయోగపడిందేం కాదు. అలాగే భూమి కొనాలన్నా కానీ మళ్ళీ ఏ డబ్బు ఉన్నాడో తప్పితే మళ్ళీ ఏ జమీందారో భూస్వామి కొనాలి తప్పితే మళ్ళీ సామాన్య రైతులు కూడా కొనే పరిస్థితి మళ్ళీ ఈ పన్నులు ఎడగట్టుకుంటామని చెప్పేసి ఎవరు అదనంగా భూమి ఏమీ కొనుక్కొని కూడగట్టింది కూడా లేదు ఈ రైతువారి పద్ధతుల్లో. అలాగే మన తెలంగాణ విషయంకి వచ్చినప్పుడు ఇక్కడ నిజాం సర్కారు ఉండే అతను కూడా ఇంచుమించుగా అంటే ఈ స్వాధీన హక్కును కల్పించాడు. ఈ కల్సా భూముల్లో దాదాపు అతని రాజ్యంలో సగం భూములు కల్సా కింద ఉండేవి. అంటే ఈ రైతువారులు ఎలాగైతే బ్రిటిష్ డైరెక్ట్గా పన్నులు వసూలు చేసేవాడు, నిజాం సర్కారే ఈ కల్సా భూముల్లో వసూలు చేసేవాడు. జాగీర్దార్ల విధానంలో జాగీర్దార్లకు అప్పచెప్పి వాళ్ళు కూడా పన్నులు ఆ విధానంలోనే అప్పచెప్పేవాళ్ళు. ఇంకా రకరకాల భూములు ఉండేవి, ఇనాం భూములు, సర్ఫే కాసి, పైగా భూములు అని చెప్పేసి. ఏమైనా కానీ ప్రజల నుంచి ఆ పన్నులు చేసే 50% పన్నులు చేసే విధానం అలాగే ఉండేది. స్వాధీన హక్కులున్నా కానీ
ఏమి ఆ సరిహద్దు గొడవలు అవి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు నజరానాలు లంచాలు అవి తీసుకుని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేవాళ్ళు. ఇవన్నీ ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అమల్లోకి వచ్చాదో ఇక వాళ్ళకి మళ్ళీ రికార్డులు, ఈ సరిహద్దులు, వీటి సర్వేలు ఇవన్నీ అవసరమైనవి. దానికి సంబంధించి ఆ రకంగా సర్వేలు చేసి సరిహద్దులు పెట్టి మళ్ళీ వాటికి రికార్డులు సృష్టించి ఈ ఈ ట్రాన్స్ఫర్ అంటే ఆస్తి బదిలీకి సులువైన పద్ధతులన్నీ ఆడ ప్రవేశపెట్టారు. పన్ను వసూలు చేసే పన్నులు సరిగ్గా వసూలయ్యే విధానాలని వసూలు పెట్టాడు. ఎటు చూసినా సామాన్యునికి ఉపయోగపడేటట్టుగా ఏమీ అవి మనకి ఉపయోగపడలేదు. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మన ఈ విధానాల గురించి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉండే. నిజానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్ట్ అప్పుడు అమలవుతున్న ఇతర భూ విధానాలు ఏవైతే ఉన్నాయో నిజంగా సామాన్యుడికి ఉపయోగకరంగా స్వేచ్ఛని ఆయనకి సుఖ సంతోషమైన జీవితాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి చూసిన పరిస్థితి లేకుండే. అలాగే మన స్వాతంత్రం వచ్చే నాటికి పరిస్థితి చూడండి ఎలా ఉందో. స్వాతంత్రం వచ్చే నాటికి దాదాపు 75% భూమి 75% భూమి ఆ గ్రామాల్లో ఉన్న 7% భూస్వాముల చేతుల్లో ఉండేదంట. అంటే ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉన్నాయంటే అందులో 93 కుటుంబాల చేతుల్లో కేవలం 25% భూమి ఉంటే మిగతా 75% భూమి ఈ 7 కుటుంబాలైన భూస్వాముల చేతుల్లో ఉండేది. అంటే ఆ రకమైన వ్యవస్థ అప్పుడు మన స్వాతంత్రం నాటికి ఉండేది. ఆ రోజు మరి అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ భూమిని జాతీయం చేయమని చెప్పేసి పోరాటం వాదనలు తీసుకొచ్చారు. మన తెలంగాణ లాంటి ప్రాంతాల్లో సాయుధ రైతాంగ పోరాటం సాగింది, దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి. మరి అలాంటి క్రమంలో ఇంకొక విషయం ఏంటంటే మనకి ప్లానింగ్ కమిషన్ 1953-54లో ఏం చెప్పిందంటే దాదాపు 98 మిలియన్ ఎకరాల భూమి అంటే 9,80,00,000 భూమి వ్యవసాయం చేయకుండా పడావుగా అలా పడి ఉందంట. మరి అదైనా పేదలకు పంచి ఉంటే బాగుండేది. అది కూడా జరగలేదు. ఇక ఈ అన్ని గొడవలు వీటన్నిటినీ సద్దుమంచడానికి భూదానోద్యమం అని ఒకటి వచ్చింది. ఈ భూదానోద్యమంలో భూమి మొత్తం సేకరించిన ఎంత అంటే మొత్తం దేశం మొత్తం మీద 43 లక్షలు. ఆ 8,80,00,000 భూమి పడావుగానే భూమి కానీ పంచినా కానీ ఏదైనా ఉపయోగం లేదు. ఆ 43 లక్షలు రాళ్ళు రప్పులు ఎవరో ఇంత దయాదారితో ఇచ్చిన భూమిని 43 లక్షలు ఎక్కడ 9,80,00,000 భూమి ఎక్కడ? ఏం ఉపయోగం లేని విధానాలు, అనేక చట్టాలు, ల్యాండ్ సీలింగ్ అన్నారు, జాగీర్దారీ రద్దులు అన్నారు, ఇనాంలు రద్దు అన్నారు, ఎస్టేట్లు రద్దు అన్నారు, అన్ని రద్దు అన్నారు. కానీ అందులో ఉన్న లోపభూయిష్టమైన విధానాల్ని ఆసరా చేసుకుని మళ్ళీ అదే భూస్వాములు, అదే జాగీర్దారులు మళ్ళీ భూమి తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్నారు. అట్లాంటి పరిస్థితి ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ అది ఎప్పుడు 1936లో సర్వే చేసి రికార్డు చేసిన భూమి రికార్డుల ఆధారంగా 1971లో 66 యాక్ట్ అన్నారు. ఇప్పుడు అది కాదు, మేము మళ్ళీ మంచి యాక్ట్ అని చెప్పి మళ్ళీ 66 యాక్ట్ తీసుకొచ్చారు. ధరణి అన్నారు. నువ్వు ధరణి తీసుకొచ్చి నువ్వు 66 యాక్ట్ ఎన్ని మార్చినా నువ్వు చేసేది ఏంది? చివరికి మళ్ళీ అందులో ఉన్న రికార్డుని ఇళ్ళకి మారుస్తున్నావు అంతే. కానీ ఆ వివాదాలు ఎక్కడిదాకా అట్లనే ఉన్నాయి కదా. మన తెలంగాణలో దాదాపు ఒక మొత్తం 55% భూ కమతాలకి అసలు సరిహద్దులే సరిగా లేవని చెప్పేసి అంటున్నారు. అవన్నీ ఎప్పుడు పరిష్కారం అవుతాయి? కాబట్టి ఎడతెగని భూ వివాదాలు మనకి భూమి చుట్టూ ఉన్నాయి. ఈ చట్టాలు ఏమన్నా పనికొచ్చేవి అంటే అది కూడా ఏం పనికిరాదు. అందుకోసమే మౌలికమైన కీలకమైన చట్టం ఇవన్నీ వివాదాలకి ఏదైనా ఉందంటే ఆ బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్ట్. స్థిరాతిని భూమిని బదిలీ చేయడం ఏంటండి? భూమిని అమ్మడం కొనడం ఏంటిది దరిద్రంగా? ఇన్ని దరిద్రాలకు ఇన్ని వివాదాలకు అదే కదా కారణం. దాన్ని రద్దు చేస్తేనే కదా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి భూమి అందుబాటులోకి వచ్చేది. నేను ఎందుకంటున్నానంటే భూమి అమ్మడం కొనడం ఎందుకు దుర్మార్గం అంటున్నానంటే ఒకసారి చూడండి. భూమిని ఎవడమ్ముతాడంటే ఎవడైతే వ్యవసాయదారుడు భూమి పైన మామూలుగా వ్యవసాయదారుడు ఎవడైతే ఉన్నాడైతే తాను అత్యంత కష్టకాలంలో ఇక నాకు ఇది అమ్మితే తప్పితే ఇంకా వేరే గత్యంతరం జీవితం లేదనే పరిస్థితిలో భూమి అమ్ముకుంటాడు. ఎవడమ్ముతున్నాడు? పేదవాడు అమ్ముకుంటున్నాడు భూమి.
పేద రైతు అమ్ముకుంటున్నాడు భూమి. ఆ భూమి అమ్ముకున్నాడంటే ఇక జీవితంలో ఆ భూమి అమ్ముకున్నాడంటే, ఆ భూమిని వదులుకున్నాడంటే, ఆ భూమి మళ్ళీ తిరిగి జీవితంలో అతనికి రాదు. అతనికి కానీ అతని కుటుంబ సభ్యులు కానీ మళ్ళీ కొనలేని పరిస్థితి ఈరోజు ఉన్నది. ఒక పేదవాడు ఎవడన్నా, పేద రైతు ఏదైనా ఎకరం భూమి కొనగలుగుతున్నాడా ఎక్కడన్నా? మళ్ళీ ఆ భూమి ఎవడు కొంటున్నాడు? మళ్ళీ ఆ ధనస్వాములు, భూస్వాములు. ఈరోజు భూమి ఎవడు కొంటున్నాడు చూడండి. సమాజంలో భూమి ఎవడు కొంటున్నాడు అంటే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, ఈ బడా బడా ఉద్యోగస్తులు, వాళ్ళు భూమి కొంటున్నారు. మళ్ళీ వీళ్ళని రైతుల్ని కూలీలుగా పెట్టుకుంటున్నారు. అంటే ఈ అమ్మకం వల్ల సామాన్యుల రైతుల నుంచి భూమి ధనవంతుల చేతుల్లోకి వెళ్తున్నది. వాటి నిస్సహాయ స్థితి. కూతురు పెళ్లి చేయాలంటే డబ్బు ఉండదు, ఆ భూమి అమ్మితే కానీ జరగదు. అంటే భూమి అమ్మడము ద్వారా ఒక రైతు తన భూమి పైన స్వాధీన హక్కును కోల్పోతున్నాడు జీవితాంతం. సో అట్లాంటి దుర్మార్గం అక్కడ జరుగుతుంది. ఇక నాన్ అగ్రికల్చర్ చూడండి, వ్యవసాయేతర భూములు, పట్టణ శివార్లు కానీ, గ్రామ శివార్లు కానీ, హైదరాబాద్ లాంటి నగర శివార్లలో భూమిని లేఅవుట్లుగా మార్చి విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులు లక్షలు ధరలు పెంచి విచ్చలవిడిమైన భూదందా కొనసాగుతున్నది. అక్రమమైన లేఅవుట్లు అంటారు, ఏమో అంటారు. ప్రభుత్వానికి దానిపైన నియంత్రణ లేదు, అడ్డగోలుగా నడుస్తుంది. అందుకోసమే ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మరి వీటన్నిటికి పరిష్కారం ఏమిటి? శాశ్వతమైన పరిష్కారం ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఉంది. నేను నా తోటి ప్రయాణికానికి ముఖ్యంగా 3 సూచనలు చేస్తున్నాను. ఒకటి, ఈ భూమి యొక్క క్రయ విక్రయాలని వెంటనే ఆపేసేయాలి. భూమిని అమ్మడం కానీ కొనడం కానీ ఏ వ్యక్తికి అలాంటి హక్కు ఉండకూడదు. భూమి అనేది ఈ ప్రైవేట్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు. భూమి యొక్క నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉండాలి. దానికి ఉపయోగపడే ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ యాక్ట్ని దాన్ని అమలులో నుంచి తీసేయాలి, దాన్ని రద్దు చేయాలి అవసరమైతే. భూమి క్రయ విక్రయాలు లేనప్పుడు భూమి ఒకే చోట, అంటే ఎవరైతే దాన్ని ఉపయోగించుకుంటారో వాళ్ళ చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు దాన్ని అమ్ముకునే దీనస్థితి రాకుండా ప్రభుత్వము అట్లాంటి చర్యలు తీసుకునే మనకి అవకాశం కలుగుతుంది. ఆ రైతుకి తన భూమిని కష్టకాలం వచ్చినప్పుడు భూమిని అమ్ముకోవాలనే ఆలోచన లేకుండా ఉంటుంది. సో భూమిని క్రయ విక్రయాల నుంచి తప్పించాలి. రెండవది, ఎవరైతే రైతులు, వ్యవసాయదారులు భూమిపైన ఆధారపడి జీవిస్తున్నారో వ్యవసాయ భూమి వ్యవసాయదారుల చేతుల్లో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దున్నేవాడి చేతిలో భూమి ఉండాలి. అప్పుడు ఈ ఫామ్ హౌస్ కల్చర్లు, ఈ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు భూములు కొనుక్కొని కూడబెట్టుకునే అవస్థ ఉండదు. ఇంకోటి ఏంటంటే అలాంటి వాళ్ళు ఈ ధనసాముల ధనము ఇంకొక ఉపయోగమైన ప్రొడక్టివిటీ, ఇంకా ఏదైనా ఉత్పత్తిని చేసే కంపెనీలకు కానీ ఇంకెక్కడైనా కానీ ఆడ పెట్టుబడి పెట్టుకొని ఇంకా దేశ అభివృద్ధికి పనికొచ్చే అవకాశం ఉన్నది. ఇక మూడోది, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఏదైతే అర్బన్ ఏరియాస్లో, టౌన్లలో, గ్రామ శివార్లలో, పట్టణ శివార్లలో ఏదైతే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయో అవి మొత్తము ప్రభుత్వం స్వాధీనంలో ఉండాలి. అంటే ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం, కొనడానికి సంబంధించిన వ్యవహారాలు ఎవరికి కూడా అట్లాంటి హక్కు ఉండకూడదు. ప్రభుత్వమే ఆ భూమిని సేకరించి ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకొని ఎవరికైతే అవసరం ఉంటుందో, గృహ అవసరం ఉంటుందో వాళ్ళకి గృహ అవసరాలు కల్పించాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు హైదరాబాద్ నగరం తీసుకుంటే దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. అంటే రోడ్లు ఎలా ఉండాలి, హౌసింగ్ కాలనీస్ ఎలా ఉండాలి, పబ్లిక్ ప్లేస్లు, పార్కులు, హాస్పిటల్స్లు, స్కూల్స్ ఎలా ఉండాలని దానికి ఒక నక్ష ఉంటుంది. దాని ప్రకారం కన్స్ట్రక్షన్స్ అనేవి అలా నగరాన్ని విస్తరించుకుంటూ పోతారు. ప్రభుత్వం ఏమో మాస్టర్ ప్లాన్ని తయారు చేస్తుంది. మళ్ళీ దాని చుట్టుపక్కల ఉన్న ఈ లేఅవుట్లు అందేమో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు సొంతగా లేఅవుట్ తయారు చేసుకుని వాళ్ళని అప్రూవల్ తీసుకుంటారు. ఎవడైతే ప్రైవేట్ వాడికి అమ్ముకోవడానికి ధ్యాస ఉంటుందో తప్పితే ఇవన్నీ పాటించాలని ఉండదు కదా. వాడు అడ్డగొడుగా వాడు లేఅవుట్లు పెట్టి వాడు అప్రూవల్ తీసుకుంటున్నారు, లేకుండానే దాన్ని అమ్మేసుకుంటున్నాడు. తర్వాత మన గవర్నమెంట్ LRSలు, BRSలు అని చెప్పేసి తీసుకొస్తుంది.
అదే కనుక ప్రభుత్వం చేతిలో ఈ అర్బన్ ఏరియాస్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కనుక ప్రభుత్వం చేతిలో ఉంటే దానికి ఒక నియంత్రణ సక్రమమైన వ్యవహారంతో నగర విస్తరణకు కావాల్సిన గృహవసరాలు ప్రజలను తీర్చుకుంటూ అలాగే హాస్పిటల్కి కావాల్సిన స్కూళ్ళకి కావాల్సిన ల్యాండ్స్ కేటాయించడానికి ఉంటుంది. ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ఇండస్ట్రీస్కి ఏమో చక్కగానే ఆ ల్యాండ్ అక్వైర్ చేసి ఎక్కడక్కడ అందిస్తున్నారు. మరి ఇండస్ట్రీస్ వాళ్ళకు నీకు వందల ఎకరాలు భూమి కేటాయించడానికి ఉంటుంది, కానీ పేదవాళ్ళకు గృహవసరాలు కల్పించడానికి మాత్రం నీకు స్థలం దొరకదు. స్థలం ఎందుకు దొరుకుతుంది చూడండి, నగరంలో అనేక గవర్నమెంట్ ఓపెన్ ల్యాండ్స్ ఉంటాయి, అవన్నీ కబ్జాకు గురైనాయి. కబ్జాకు గురైనప్పుడేమో కళ్ళు మూసుకొని కూర్చుంటారు. మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ అని చెప్పేసి మళ్ళీ రెగ్యులేషన్స్ తీసుకొస్తారు. ఇప్పుడు అడ్డగోలుగా బిల్డింగ్లు కట్టుకొని ఆక్రమించుకొని ఉంటే వానికి నువ్వు రెగ్యులరేషన్ చేస్తావు నీ డబ్బుల కోసం. కొన్ని దగ్గరలో అయితే అసలు మామూలుగా బీఆర్ఎస్లో ఏముంటుంది, ఎవడైనా ఏదైనా గుడిసె కట్టుకొని ఏదైనా రెగ్యులర్ షెడ్ వేసుకుంటే దానికి అప్పుడు ఆ బీఆర్ఎస్ స్కీమ్లో వాడు ఎంత రేటు పెడతారో ఆ రేటు కట్టేస్తే వానికి రెగ్యులరైజ్ చేసి పడేస్తారు. మరి 50 గజాలు 100 గజాలు లోపు ఉంటే పేదలైందంటే వానికి ఫ్రీగానే చేయాలి. ఈ ఫ్రీగానే చేయాలి అని చెప్పేసి ఏదో క్లాజ్ ఉంటుంది, కానీ ఎవరికి ఫ్రీగా చేసినైతే నేను ఎక్కడ చూడలేదు. ఈ ఫ్రీగా ఏదైతే గుడిసెలు వేసుకున్న దగ్గర కూడా ఈ ప్రైవేట్ వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు, లోకల్ లీడర్లు, ఆ మున్సిపల్ ఉద్యోగులు, వాళ్ళు వీళ్ళు రిటైర్ అయిన ఎంప్లాయీలు వాళ్ళు మంచిగా కన్నేసి ఉంచినాయని పేదలు ఇల్లు ఉన్నా కానీ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అది రెగ్యులరైజ్ చేసుకొని ల్యాండ్ గ్రాబింగ్ కేసులు వేసి పేదల్ని సతాయిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నా దగ్గర ఒక 100 కుటుంబాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇలాంటి పేదోళ్లకు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వకుండా డబ్బులు తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి వేరే వాళ్ళకి అక్కడ గుడిసె లేదు, మామూలుగా కండిషన్ ఏది ఉందో షెడ్ ఉండాలి, గుడిసె అది లేకున్నా కానీ వాళ్ళ మీద రెగ్యులరైజ్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా అడ్డగోలుగా ప్రభుత్వ భూములన్నీ ఎక్కడిదక్కడ నువ్వు రెగ్యులైజేషన్ చేసి పడేస్తే నీకు భూమి మీద ఉంటుంది. ఇప్పుడు నేను 5 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పేసి ప్రభుత్వం అంటున్నది, నాకు భూమి హైదరాబాద్లో భూమి మీద దొరుకుతుంది అంటున్నది. ఇక అడ్డగోలుగా ఇట్లా భూములు పోయినాక ఇంకేడ దొరుకుతుంది? పోనీ ఆ డబుల్ బెడ్రూమ్లో ఏమైనా కట్టిందంటే దాదాపు 15 లక్షల అప్లికేషన్స్ వచ్చినాయట. ఇప్పుడు నేను మొదట విడతగా 3 లక్షలు కడతామని చెప్పేసి అన్నారు. ఇప్పటికి 1 లక్ష కూడా కంప్లీట్ కాలేదు. 1,20,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి పడేస్తారు. 22,000 కోట్లతో కట్టి 5 లక్షల ఇల్లు ఏమో నీకు 6 సంవత్సరాలు అయినా కానీ 1 లక్ష ఇల్లు కూడా కంప్లీట్ కాని పరిస్థితి మనకు కనబడుతున్నది. అంటే 1 లక్ష ఇల్లు కంప్లీట్ చేయడానికి 10 సంవత్సరాలు పడితే 5 లక్షల ఇల్లు కంప్లీట్ చేయడానికి 50 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. నిజానికి ప్రభుత్వంకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఇంతకుముందు చూడండి, హౌసింగ్ బోర్డ్ ఉండేది, సిస్టమ్ ఉండేది, వివిధ ఆదాయ గ్రూపుల వాళ్ళకి, లోయర్ మిడిల్ ఇన్కమ్, హయ్యర్ ఇన్కమ్ వాళ్ళకి వివిధ స్థాయిల్లో ఇల్లు కట్టి ప్రభుత్వం అందుబాటులో ఉన్న ధరలో అమ్మేవారు. ప్రభుత్వం ప్రజలకి గృహ వసతి కల్పించేవాళ్ళు. ఆ సిస్టమ్ కూడా తీశారు. మరి అంతకంటే మెరుగైన పద్ధతి రావాల్సింది, కానీ ఆ ఉన్న హౌసింగ్ బోర్డ్ సిస్టమ్ మొత్తం నీరు గార్చేసి సామాన్యుడు ఎవడు ఈ నగర శివార్లలో కానీ ఎక్కడ కానీ ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది. తన జీవితాంతం కూడగట్టిన డబ్బు అంతా పెట్టి ఇంకా మళ్ళీ అప్పు చేస్తే కానీ ఇల్లు కొనుక్కునే పరిస్థితి మనకి ఈరోజు కనపడట్లేదు. కాబట్టి ప్రభుత్వమే కనుక ఈ మొత్తం అర్బన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక తన స్వాధీనంలోకి తెచ్చుకుంటే గృహ వసతి కల్పించడానికి ప్రజలకి చాలా సులువు అవుతుంది. ఇంటి స్థలము, ఇల్లు కట్టి ఇవ్వడము. సామాన్యుడి పరిస్థితిలా ఉంటే ధనవంతులు చూడండి, నేను ఈ మధ్యన ఒక పెద్దగా కలిస్తే నాకు హైదరాబాద్లో 60 బిల్డింగ్లు ఉన్నాయి అంటున్నారు. అంటే ఇలా డబ్బున్న వాళ్ళందరూ బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టి మల్టీ స్టూడెంట్స్ బిల్డింగ్ కట్టుకొని షాపింగ్ కాంప్లెక్స్లు, ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్ కట్టి భూములన్నీ వాళ్ళు కబ్జాలకు తీసుకుని సామాన్యుడికి ఇల్లు దొరకకుండా విపరీతమైన రెండుకుండా కానీ విపరీతమైన అద్దెలు పెట్టేసి సామాన్యుని సుఖంగా జీవించలేని పరిస్థితిని ఈరోజు తీసుకొస్తుంది. మనకి ఏమనిపిస్తుంది? ప్రజాస్వామ్యం పక్కగా ధనస్వామ్యం అనేది మనకి కనబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దోచుకునే వాడికి దోచుకున్నంత స్వేచ్ఛని ఇవ్వడం కాదు కదా, దోచుకునే వాడిని నియంత్రిస్తూ ప్రజలకి సౌఖ్యమైన జీవితాన్ని అందించేటువంటి విధానాన్ని తీసుకురావడం అనేది ప్రజాస్వామ్యం. ఈరోజు మనకి కింద వార్డు మెంబర్ని తీసుకుని ప్రధానమంత్రి వరకు అందరూ సేవకులే అంటున్నారు. కలెక్టర్ నుంచి కింద అటెండర్ వరకు అందరూ సేవకులే మనకి. మరి ఈ సేవకులు మరి ఈ సేవలు మనకు
సరిగా అందుతున్నాయా లేదని పరిశీలించుకోవాల్సిన అవసరం మనకు ఉంది కదా. అందుకోసమే మనం ప్రజాస్వామ్యంలో మనమే స్వాములు, మనమే యజమానులం. మరి మన సేవకులు సరైన పద్ధతిలో పనిచేయాలంటే మనమే వారికి సరైన పని చెప్పాలి. మనం పని చెప్పకుండా మనం పడుకుంటే వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో వ్యవహరిస్తారు. కాబట్టి ఈరోజు మన పాలకులు అంటే మన సేవకులు సరిగ్గా పనిచేయాలంటే మనమే వాళ్ళకి సరైన విధానాలు అందించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ భూ వ్యవహారంలో ప్రభుత్వం కనుక నేను ఇందాక చెప్పినట్టుగా భూ నియంత్రణ అనేది ప్రభుత్వం చేతిలో ఉంటే, ముఖ్యంగా వ్యవసాయ భూమి వ్యవసాయదారులు, వ్యవసాయేతర భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంటే ప్రభుత్వము అవసరమైన వారికి గృహ వసతిని కానీ, వ్యవసాయ భూమిని కానీ, ఇంకే రకమైన సౌకర్యాన్ని కానీ కల్పించడానికి ప్రభుత్వానికి వీలవుతుంది. ఎలాగైతే రాజరిక వ్యవస్థలో రాజు చేతిలో మొత్తం భూమి ఉండదు, అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండాలి భూమి నియంత్రణ, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కాదు. అలాగే మన రాజ్యాంగం చెప్తున్నది ఈ మనిషి ప్రతి పౌరుడు దేశంలో ఎక్కడైనా వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా హ్యాపీగా జీవించవచ్చు. మరి మనము ఎక్కడైనా వెళ్ళి జీవించాలంటే అక్కడ మనకు ఇల్లు ఉండాలి కదా. 10 సంవత్సరాలు అక్కడ గడిపినా కానీ మనకు ఇల్లు లేని పరిస్థితి ఉంటే ఇంకెక్కడి సౌఖ్యం ఉంటుంది, గౌరవప్రదమైన జీవితం ఎక్కడ ఉంటుంది. కాబట్టి ప్రజలుగా మనం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరైన భూ విధానం ఇంతకైనా మెరుగైన ఆలోచన మీలో ఉంటే ప్రజల దృష్టికి తీసుకురండి. మనము ప్రభుత్వాన్ని మనదే కాబట్టి మనం సరైన రీతిలో ఈ భూ విధానాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్తూ నేను భావిస్తూ ధన్యవాదాలు.